उदामुदत्तस्येषारः यदन्नैनातिरोहते मेधावानस्य महिमा अथोषायागुस्सभ्यः राजोच्चविश्वाधिकारि राजो लिंगम लागे लिंगम लागे हनुमान
సంబంధించినటువంటి ఈ కలశాలన్నిటి కూడా వారు ఇప్పుడు అందరికీ సమర్పిస్తారు. అదేవిధంగా ఈ కలశాలలో ఉన్నటువంటి వారి యొక్క విషయం ఏంటి, అందులో ఉన్నటువంటి అక్షంతలు ఏం చేయాలి ఏంటి అనే విషయాలు గత 6 సంవత్సరాల క్రితం ఈ వాసవి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట జరుపుకున్నాం. గత 6 సంవత్సరాల నుంచి పునర్వసు నక్షత్రం రోజున ప్రతి నెల కూడా ఇక అంగరంగ వైభవంగా ఈ విధంగా కళ్యాణం జరిగి ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఈ ఊరందరికీ కూడా ఈ ఆలయ కమిటీ వారు ఇస్తున్నారు. మరియు శ్రీరామనవమి రోజున కూడా 3 రోజుల ఉత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. సుదర్శన హవనం, రామచంద్ర హవనం, అలాగే అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరగబడుతుంది. ఇటువంటి ఈ వేదికపై ఈ మండపంపై అదే రాముడి అయోధ్య నగరానికి ఆ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్టానికి ఇక్కడ నుండి కలశాలు పంపించే కైంకర్యంలో ఈ కళ్యాణ మండపంలో పాల్గొనడం కూడా మాకు ఎంతో సంతోషం అని ఆ కమిటీ సభ్యులు ఇప్పుడే వాళ్ళు చెబుతున్నారు. ఎందుకయ్యా అంటే ప్రతి నెల మేము ఇలా కళ్యాణం చేస్తున్నాము కాబట్టి ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహం మాపై ఉంది కాబట్టి ఈ మండపంలో ఈ కలశాలు ఇక్కడ ఉండి ఇక్కడ ఉపచారాలు జరిగి ఇక్కడ నుంచి ప్రతి ఊరికి కూడా ఈ కలశాలు వెళ్తున్నాయంటే మేము మా రామచంద్ర స్వామి అనుగ్రహం మాపై ఉంది కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఈ కలశానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు వివరిస్తారు, ఒకసారి శ్రద్ధగా వినండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ అండి. ఈరోజు మన స్థానిక చిన్నకోడూరు మండలంలోని శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి మన గ్రామానికి అక్షంతలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కలశాన్ని మన గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మన పెద్దలు సూచనిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అమరేందర్ జీ జిల్లా సహకార్యవాహ గారు మరియు తెలంగాణ ప్రాంత సామాజిక సమరస్థ శ్రీ ధనంజయ్ గారు దీనికి సంబంధించి మనకు సూచన చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जय श्री राम. गंगा माता की जय, भू माता की जय, गो माता की जय, तुलसी माता की जय, सीता माता की जय, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान की जय. యొక్క కమిటీ అధ్యక్షుడు కడకబండ్ల రమేష్ గారు, ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వైశ్య సమాజానికి, తర్వాత కన్యాకా పరమేశ్వరి దేవస్థానం కేంద్రంగా ప్రతి నెల శ్రీరామచంద్ర భగవాన్ యొక్క కళ్యాణం అనగానే మనకు శ్రీరాము నవమి గుర్తుకొస్తుంది. సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా మన ఇంటి ఆడపడుచులకు పెళ్లి చేసినట్టుగా చేసుకుంటారు ప్రతి గ్రామాన. అటువంటిది కన్యాకా పరమేశ్వరి దేవాలయంలో ప్రతి నెల శ్రీరామునికి కళ్యాణం చేయడం అనేటువంటిది ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఎంత రాముని పైన ఎంత విశ్వాసం ఉంది మనకి. ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి రాముని కళ్యాణము ఇప్పుడు మనం చేస్తున్నాము. మనకు తెలుసు, మన అమ్మ పేరు చెప్తాము, మీ మీ అత్త పేరు ఏంటంటే చెప్తాము, ఆ అత్త పేరు ఏంటంటో ఆలోచించి చెప్తారు. అంతకంటే ఇక ముందు వాళ్ళ పేరు చెప్పమంటే ఇక మనం చెప్పలేము. అటువంటిది శ్రీరాముని యొక్క భార్య ఎవరు అంటే ఎక్కడో మూలకున్నటువంటి ముస్లామి కూడా సీతమ్మ తల్లి అని చెప్తుంది. శ్రీరాముని తండ్రి ఎవరు అంటే చెప్తారు. అంటే ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ శ్రీరాముని మనం మరవకుండా గుండెల్లో దాచుకున్నామంటే రాముని పైన ఉన్న విశ్వాసము. రామో విగ్రహవాన్ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు. అన్ని రంగాల్లో కూడా ఒక తండ్రికి కొడుకు ఎట్లా ఉండాలో చూపించినాడు, ప్రజలకి ప్రభు ఎట్లా ఉండాలో చూపించినాడు, భార్యకి భర్త ఎట్లా ఉండాలో చూపించాడు, సోదరులకి అన్న ఎట్లా ఉండాలో చూపించాడు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి శ్రీరామచంద్రుడిని మనం ఈనాటికి కూడా మరవకుండా మన గుండెల్లో ఉంచుకొని ఇప్పుడు కూడా మనం కళ్యాణం చేస్తున్నాం. కానీ ఆ శ్రీరాముడు పుట్టినటువంటి అయోధ్య ఎక్కడ పుట్టిందంటే మన ఇంట్లో తాతమ్మ ప్రతి శ్రీరాముడు ఎక్కడ పుట్టినమ్మా అంటే అయోధ్యలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అటువంటి
రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రామునికి గుడి లేదు. 1526లో తుష్కరులు, ముష్కరులు, మూడులు, ముచ్చులు అనేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి వలస వచ్చి ఆ రాముని యొక్క దేవాలయాన్ని కూలగొట్టిండ్రు. అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుపోయిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 లక్షల మంది మన హిందువులు మా రామ మందిరం మాకు కావాలని చెప్పి ప్రాణత్యాగం చేస్తారు. పోయిన పట్ల వాళ్ళకి దాడులు చేయడము, చంపడం చేస్తారు. 4 లక్షల మంది చనిపోయినారమ్మా ఇప్పటికీ. ఇప్పటికీ 500 సంవత్సరాల నుంచి రాముని యొక్క పుట్టినటువంటి స్థలంలో రామ మందిరం కట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటంలో కూడా 4 లక్షల మంది చనిపోయినారు. 500 సంవత్సరాల నిరీక్షణ తరతరాలు గడిచిపోయింది. కానీ ఎంత సౌభాగ్యము, ఎంత అదృష్టవంతులు మనము. వాళ్ళు చూడలేని పరిస్థితి మనం చూస్తున్నాం. రాముని యొక్క భవ్యమైనటువంటి మందిరాన్ని మనం వీక్షిస్తున్నాం. మన తాతలు తండ్రులు కొట్లాడినరు, ప్రాణత్యాగం చేసినరు. కానీ ఆ యొక్క భవ్యమైనటువంటి రామ మందిరాన్ని, రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఇప్పుడు నిర్మాణమైంది. జనవరి 22 రోజు ప్రతిష్టాపన జరుగుతుంది. అటువంటి శ్రీరాముని యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి అయోధ్య శ్రీరాముని యొక్క సన్నిధి నుంచి మన గ్రామానికి ఎక్కడి అయోధ్య, ఎక్కడి చిన్న కోడూరు, ఎక్కడి అయోధ్య, ఎక్కడి మాచాపూరు, ఎక్కడి అయోధ్య, ఎక్కడి బెజ్జంకి, ఎక్కడి బేగంపేట అందరు వచ్చినారు. అందరూ వచ్చేసి ఆ కలశాలు రాముని యొక్క అక్షంత్రం మేము తీసుకుపోతాము, మా ఇంటికి ఇస్తాము అని చెప్పేసి ఎంత రాముని పైనటువంటి భక్తితోని వచ్చినటువంటి అందరూ కూడా ఆ రాముని యొక్క అక్షంతలు ప్రతి ఇంటికి వస్తాయి. ఆ రాముని యొక్క అక్షంతల యొక్క విశిష్టత ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ సమరసత ప్రముఖ ధనంజయజీ ఉన్నారు. వారు కొన్ని విషయాలు చెప్తారు. మన అక్షంతలు మన ఇంటికి వచ్చిన తర్వాత వాటిని తీసి భద్రపరచుకోండి, పూజాగాలు పెట్టండి. మనకు జనవరి 22వ తేదీ నాడు 11 గంటలకి అక్కడ శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయోధ్యలో శ్రీరాముడు పుట్టినటువంటి ప్రదేశంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో కూడా మన ఇంట్లో ఆ అక్షంతలకు పూజ జరగాలి. పూజ చేసి అక్షంతని భద్రపరుచుకొని మన ఇంట్లో కొడుకుల పెళ్లిళ్లకు, బిడ్డల పెళ్లిళ్లకు అక్షంతని ఇంకా వృద్ధి చేసుకొని మన అక్షంతలలో కలుపుకొని వాటిని దాచిపెట్టుకొని వాటిని శుభకార్యాలకు వినియోగించుకుందాం. అందరం కూడా శ్రీరాముని అక్షంతలు మన ఇంట్లో ఎప్పటికీ ఉండేటట్టుగా వాటిని మనం భద్రపరుచుకుందాం. ఆ రాముడి పైనటువంటి భక్తితో ఇంతమంది వచ్చినందుకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరూ కూడా రాముని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇటువంటి శ్రీరాముడి కళ్యాణాలు మనము ఇంకా చూస్తూనే ఉండాలి, ఇంకా జరుగుతూనే ఉండాలి. ఇట్లా నెలకు వచ్చి మనం అందరం పాల్గొనాలి. మనం అందరం కూడా సీతారాముల కళ్యాణం పాల్గొనాలి. రాముడికి ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి ఈ విషయాలు చెప్పండి అమ్మా. అట్లా ఆ తల్లి పిల్లల్ని ఎట్లా పట్టుకొచ్చిందో మనం కూడా మన పిల్లల్ని దేవాలయాలకు తీసుకురావాలి, చూపెట్టాలి. కళ్యాణం ఎట్లా చేయాలి, ఓటు ఎట్లా పోయాలి, కళ్యాణం ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు తెలియాలి మన వచ్చేటువంటి జనరేషన్కి. కాబట్టి మన వారసత్వ సంపదను మనము మన పిల్లలకు అందించాలి. దేవతలు కూడా మన గురించి కీర్తిస్తుంటారట. గాయంతి దేవా కిలగీతకాన్ని ధన్యస్తు ఏ భరతభూమి భాగే స్వర్గా పవర్గా స్వతహేతు కోత భవంతి భూయా పురుషాసురత్వతని దేవతలు కూడా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ గురించి కీర్తిస్తుంటారట. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు. భారతదేశాన్ని ఏమంటారు? కర్మభూమి అంటారు, ధర్మభూమి అంటారు, మోక్షభూమి అంటారు, పుణ్యభూమి అంటారు. ఇటువంటి భూమి ఎక్కడ ప్రపంచంలో లేదు. సాక్షాత్తు భగవంతుడే శ్రీ మహావిష్ణువు 10 సార్లు జన్మెత్తింది ఈ భూమి మీద. కాబట్టి భగవంతుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉండరంటే కేవలం భారతీయులే. మిగతా వాళ్ళంతా కూడా దేవుడు దూతలు. రామచంద్ర భగవానికి అటువంటి రాముని చూసినటువంటి ఒక నామదేవుడు, ఒక భక్త పుకారాం, ఒక మీరాబాయి శరీరంతో పాటు భగవంతుతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినాం. ఇక్కడ పుట్టినటువంటి ఈ ప్రజల గురించి మన గురించి దేవతలు అనుకుంటారట. గాయంతి దేవ పాడుకుంటారు. కిలగీతకాన్ని ధన్యస్తు ఏ భరత భూమి భాగం. ఈ భారతదేశం ఎంత గొప్పది కదా. స్వర్గా పవర్గా స్వతహేతు పోత, స్వర్గానికి వాకిలి వంటిదట మన భారతదేశము. అంటే మనము మన వాకిలి దొక్కకుండా ఇంట్లోకి ఎట్లా పోమో భారతదేశంలో పుట్టకుండా స్వర్గానికి పోవడానికి ఎవరికి అర్హులు కాదు. ప్రపంచ దేశంలో ఎంతో పుణ్యం చేసిన వాళ్ళే భారతదేశంలో పుట్టారు. భారతదేశంలో పుట్టిన వాళ్ళే వాళ్ళు మోక్షానికి అర్హులు. అంత పవిత్రులు మనం. అందుకే ఏ సన్యాసి వచ్చినా, ఏ సాధు వచ్చినా మనందరూ చూసి ఓ భగవత్ స్వరూపుడారా అంటాడు. అంటే ప్రతి ఆత్మలో పరమాత్ముడు ఉన్నటువంటి నమ్మేటువంటి ఏకైక సనాతన ధర్మం మన హిందూ ధర్మం. కాబట్టి అటువంటి హిందూ ధర్మంలో కూడా అటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా భాగ్యులము, ధన్యులము.
అటువంటి జన్మనిచ్చినటువంటి మనకి ఇక్కడ ఈ భారతదేశంలో మనకి జన్మనిచ్చినటువంటి అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి మనం అందరం కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ధనంజయ్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన చిన్నకోడూరు మండల కేంద్రంలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చూసిన ధన్యమైపోయింది, మన జీవితం ధన్యమైపోయింది. కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు మహేష్ గారు, దగ్గవన రమేష్ గారు, అదేవిధంగా మన రాజలింగం గారు, శివశాంత గారు, భాస్కర్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్న ప్రతినిధి విన్నాం. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతున్నాయి. చాలా సంతోషం. మాతృమూర్తులు ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మనది భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసినటువంటి దేశము. ప్రపంచ దేశాలని అజ్ఞాన అంధకారంలో కుట్టుమిట్టాడుతున్నప్పుడు మన తల్లి భరతమాత ఆ దేశాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన దేశం మన భారతదేశమే. భారతదేశం ప్రపంచ దేశాలకు జ్ఞానాన్నే కాదు అన్నపూర్ణగా వెలసిల్లి ప్రపంచ దేశాలకు అన్నాన్ని ప్రసాదించిన దేశం మన భారతదేశము. ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు నడిగడినటువంటి భూమి. ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు ఆడుకున్నటువంటి భూమి. హిమాలయం సమారేపే హిందూ సరోవరం తమ దేవనిమిత్తం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. ఈ దేశంలో శ్రీరాముడు అడిగడలేదా? ఈ దేశంలో శ్రీకృష్ణుడు ఆడుకోలేదా? ఈ భూమాతలో వెలిసినటువంటి దుర్గామాత వెలసిల్లి మహిషాసురు లాంటి రాక్షసులు సంహరించిన భూమి మన భూమి కాదా? ఇలాంటి భూమిలో పుట్టినటువంటి వాళ్ళం మనం ధన్యులము. ఇతర దేశాలలో దేవదూతలు పుట్టి పెరిగితే మన దేశంలో సాక్షాత్తు భగవంతుడు దేవతా మూర్తులు ఉద్భవించిన దేశం మన దేశం. అయితే మన దేశంలోకి అక్రమంగా కొన్ని విదేశాల వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఒకడేమో వాళ్ళ దేశంలో తిండికి లేక ఆకలితో అలమటించి మన దేశంలోకి ప్రవేశించాడు. 1400 సంవత్సరాల కాలఖండంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ కట్టు బొట్టు వ్యవహారం చూసిన తర్వాత మనకి అనిపించింది ఇక్కడ ఉదార స్వభావం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేసి ఏం చేసి వాడు వస్తూ గుర్రం పైన వచ్చాడు. గుర్రం పక్కన కట్టేసి ఆ గుర్రం పైన ఒక చేతి పెట్టి వారి తన యొక్క మెడలో ఉన్నటువంటి ఒక పచ్చ బట్టను భూమి మీద వర్షుడు. పర్వమైన మనలో భక్తి ఎక్కువ. అట్లా ఈ అమ్మలంటే అమ్మ ఏం చేసిందంటే వీడు ఆకలితో అమ్మ తీసి ₹1 వేసింది ఆ యొక్క చెల్లెలు. అట్లా పోస్తే పోయేటప్పుడు అందరు మనిషికి ₹1 స్టార్ట్ చేసారు. వాడు అట్లా అరే ఓ భారతీయ వాళ్ళ పాగల్ హాయ్ అని వాడికి అర్థమైపోయి ఏం చేసిందంటే ఇక్కడ వాడు ఏం చేసి మేలుగా దానికి గుమ్మడంగా వేసి దానికి పచ్చగడ్డగా పాడు చేసిండు. వాళ్ళ యొక్క వచ్చినటువంటి రాజపడిచిన సైనికుడు చేసరికి రాజు చేస్తే బాగుంది. అరే నువ్వు అట్లా చేసావు కదరా, నేను నీకు వచ్చేసి ఒక 4 రాళ్ళు ఒక దగ్గర పెట్టి రాళ్ళ పైన పచ్చబట్ట కప్పినా కప్పగా వచ్చి అందరు మొక్కుతున్నారు గొర్రెలక అని అక్కడ వాడు చెప్పడం జరిగింది. చెప్పేసరికి అప్పుడు ప్రవేశించింది ఈ దేశంలోకి ఇస్లాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బతకడం కోసం వచ్చి ఇక్కడ స్థితిగతులు అర్థం చేసుకుని భారతదేశాన్ని సుమారుగా 1000 సంవత్సరాలు తన యొక్క హస్తగతంలో తీసుకెళ్లారు. 1000 సంవత్సరాలు మన దేశం వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పటికీ మన అస్తిత్వం కోల్పోలేదు. కారణం ఏమిటంటే ఈ దేశంలో దేవుడు పుట్టాడు కాబట్టి, భక్తి శక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే నిలబడ్డాయి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాలన కాలంలో జిజియా పన్ను వినుంటారు. జిజియా పన్ను పేరుతోటి మన చిత్రహింస ప్రయత్నం చేశారు. అట్లా చేసిన సందర్భంలో అప్పుడు ఈ దేశంలో ఈ సంస్కృతి మొత్తం కూడా కాలగర్భంలో కలవాలని ఏం చేశారంటే మన యొక్క పునాది ఎక్కడున్నది అని అబ్జర్వ్ చేసి మన దేవాలయాలపై దాడి చేశారు. అట్లా సుమారుగా 30,000 దేవాలయాలు ధ్వంసం చేశారు. 30,000 దేవాలయాలు ధ్వంసం చేసినప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షించబడుతూ వచ్చాయి. అందులో ధ్వంసమైనటువంటి ప్రధాన దేవాలయము అయోధ్య. శ్రీరామచంద్రమూర్తి పరిపాలించినటువంటి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని కాస్త కూలగొట్టి గుమ్మడాలుగా మార్చి దాన్ని మసీదుగా మార్చేశారు. కాశీకి వెళ్ళినట్లయితే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర మందిరానికి సంబంధించినటువంటి శివలింగాన్ని సైతం పెకిలించి అక్కడ పారవేశారు. అక్కడ శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పుణ్యప్రదేశమైనటువంటి మధురాలో కూడా అదే జరిగింది. మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే ప్రతి రజాకారుల పేరుతో ఏ విధంగా జరిగిందో మనందరికి తెలుసు.
అట్లా రకరకాలుగా చిత్రించారు. చెప్పండి, మన అస్తిత్వం కోల్పోలేదు. ఇట్లా వాళ్ళకు పోయి ప్రయత్నం చేశారు. వాళ్ళు పోయిన తర్వాత మన దేశంలోకి వ్యాపారం పేరుతోటి మేము పెన్నులు అమ్ముతాం, మేము వస్తువులు అమ్ముకుంటాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. సుమారుగా 1200 సంవత్సరాలు మన భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళే కారణం చేత ఇక్కడ సెక్యులర్ అనే భావ నిర్మాణం అయిపోయి మన యొక్క మందిరాన్ని అంటే నేలకు ఉంచడం జరిగింది. అప్పుడు 500 సంవత్సరాల క్రితం ఇట్లా ఎప్పుడైతే మనం నెలకు ఎట్లయితే కళ్యాణం జరుపుకుంటున్నామో దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు, మఠాధిపతులు, మండలీశ్వరులు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఆలోచన చేసి ఎట్లయినా సరే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాట జవదాడినటువంటి నాయకుడు, ఏకపతి రత్నుడు, సోదరా భావం కలిగిన వ్యక్తి ఇతర దేశాలకు లంకలోకి వెళ్ళినప్పటికీ లక్ష్మణుడు అంటాడు, అన్న ఈ లంక బంగారు ఆభరణతో ఇక్కడే ఉండిపోదామన్నప్పుడు రాముడు ఏమన్నాడు, ఉందాము తమ్మి బాగుందన్నాడా, అభి స్వర్ణమయ లంక నమే లక్ష్మణ రోచతి జనమని జననీ జన్మభూమించ స్వర్గాతపి గరేసి. లక్ష్మణ ఇది బంగారు మేడలతో ఉన్నప్పటికీ మన కన్న తల్లిని మన జన్మించిన ప్రదేశం కానీ గొప్పది లేదు, వెళుదాంపా అయోధ్య కని మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది. అలాంటి ఒక గొప్ప మహానుభావుడు సాక్షాత్ విష్ణుమూర్తి రామావతారంలో జన్మించి మానవాలు ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఒక చూపడం కోసం వచ్చినటువంటి మహనీయుల యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారే. అప్పుడు 500 సంవత్సరాల క్రితం సుమారుగా 1512 నుంచి 25 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటన. 500 సంవత్సరాల క్రితము స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులందరూ కూడా ఆలోచన చేసి ఎట్లయినా సరే దీన్ని విముక్తి జరగాల ఉద్యమం ప్రారంభమైంది. 500 సంవత్సరాల పోరాట ఫలిత కారణం చేత 2019వ సంవత్సరంలో కోర్టు తీర్పు వచ్చేసింది. ఏమని వచ్చింది? రాముడు నిర్మించిన ప్రదేశం, జన్మించిన ప్రదేశంలో, రాముడు పాలించిన ప్రదేశంలో భవ్యరామ మందిర కట్టొచ్చు అనేటువంటి తీర్పు వచ్చింది. రాగానే దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మండలీశ్వరులందరూ కూడా ఆలోచన చేసి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్, శ్రీరామ జన్మభూమి తీర్థ సమితి అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి పని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది. మన కళ్ళ ముందే జరిగింది. మనం దర్శించుకోబోతున్నాం అది త్వరలోనే. అయితే జనవరి 22వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే రోజు వెళ్ళకూడదు. అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ ప్రత్యేక ఆహ్వానాలు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి అందజేస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం 2024 పూర్తి అయ్యేసరికి దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు అయోధ్య భగవాన్ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. భగవాన్ శ్రీరామచంద్రమూర్తి దర్శించుకోవడానికి అందరికీ అవకాశం లభిస్తుంది. అందరం కూడా అయోధ్యలో వెళ్ళి దర్శనాలు చేసుకొని రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం, కోరుతున్నాం, వేడుతున్నాం. అయితే వెళ్ళడానికి ఒకేసారి అందరూ వెళ్తే ఇబ్బంది అవుతుంది. అయోధ్య నగరము చిన్న పట్టణము, ఇప్పుడే ఎస్టాబ్లిషన్ బాగా జరుగుతుంది. ఈ యొక్క అయోధ్య తీర్పు రాగానే పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ ప్రారంభమైంది. పట్టణం బాగా పెరిగిపోయింది. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో అక్కడ ఒక ప్రపంచ పర్యాటక దైవ దర్శన కేంద్రంగా తయారు కాబోతున్నది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రామ భక్తులు, హిందువులందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా మేము వెళ్దామనేటువంటిది. అందరికీ వెళ్ళే అవకాశం ఎట్లా వస్తుంది. అయితే దానికంటే ముందు ఈ యొక్క ప్రాణ ప్రతిష్టకు అందరూ వెళ్ళినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 120-130 కోట్లలో సుమారుగా 80-90-100 కోట్ల మంది హిందువులే ఉన్నారు. వీళ్ళంతా వెళ్తే అక్కడ నగరం ఉండలేదు, తట్టుకోలేదు. కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాలన్నటువంటిది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా నేను చెప్పేది మీకు ఒకటి. మన గ్రామంలో ఉన్నటువంటి కన్యాక పరమేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ హనుమాన్ మందిరం ఎన్ని దేవాలయాలు ఉంటాయి అన్ని దేవాలయాలు శుద్ధి చేయాలి. ఎప్పటి వరకు? జనవరి 22 వరకు. అయితే అయోధ్య నుంచి అక్షంతలు ఇప్పుడే మనం పూజ చేశాం. ఈ అక్షంతలు ప్రతి ఇంటికి అందజేయాలి. నాకు అందలేదు అనేటువంటి భావన ఎవరికి రాకూడదు. వారు ఇంటి పక్క వారు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరు ఏ స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరికి అక్షంతలు చేరవేయాలి, అందాలి. అయితే దానికంటే ముందు అక్షంతలు దేశవ్యాప్తంగా ఒకేసారి అందజేయాలని నిర్ణయం ఉంది. ఏమండి నాకు అక్షంతలు వచ్చాయి కదా, నాకు ఎప్పటి నుంచి పని వీలైతుంది, నేను పంచుతా అంటే అది పంచకూడదు. ఎందుకోసం దేశమంతా కూడా స్వామిని పిలిపించారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలోనే మాత్రమే ఇవ్వాలి. ఇంతకుముందు వచ్చిన దేవాలయ కేంద్రంగా ఒక దేవాలయంలో ఉంచి
ప్రతినిత్యం ఉదయము సాయంత్రం 108 సార్లు విజయ మహామంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి విజయ మహామంత్రాన్ని 108 సార్లు, ఒకసారి హనుమాన్ చాలీసా. ఇప్పుడు ఒకసారి బాగా గమనించాలి, వివిధ గ్రామాల నుంచి ఇప్పుడు కలశాలు తీసుకువెళ్ళే వాళ్ళు 108 సార్లు విజయ మహామంత్రం చెప్పాలి ప్రతి గుడి కేంద్రంగా. ఇది ఎక్కడో కూడా గుడి కేంద్రం, గుడి తాళాలు ఉన్న గుళ్ళ వేయాలి, గుడిలో పెట్టాలి. లేదా తాళం లేదండి గుళ్ళో పెట్టమంటే అవి రక్షణ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అవి పవిత్రంగా సాక్షాత్తు ఎప్పుడైతే బలరాముడు బాలరాముడు ఇప్పుడు అయోధ్యకి వెళ్ళిన దీంట్లో ఎంతమంది ఉన్నారు? అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయోధ్యను దర్శించుకున్నారా? గతంలో, ఇప్పుడు కాదు, గతంలో వీళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అయోధ్యకు మేము వెళ్ళాం, చాలా మాతృమూర్తులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు బాలరాముడు ఎక్కడ పూజలు అందుకుంటున్నాడు? అయోధ్యలో. ఇప్పుడు అయోధ్యలో మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ పూజలు అందుకుంటారు? అక్కయ్య గారు మీరు చెప్పండి, ఎక్కడ పూజలు అందుకుంటున్నారు? డేరా కింద, మిలిటరీ వాళ్ళ డేరాలు ఉంటాయి కదా, అలాంటి డేరా కింద పూజలు అందుకుంటున్నాడు భగవాన్ శ్రీరామచంద్రమూర్తి. గత 4 సంవత్సరాల క్రితం అది తీసేయబడ్డది. తీసేసిన తర్వాత అదే ప్రాంతంలో ఇప్పుడు భవ్యరామ మందిర నిర్మాణం జరుగుతుంది. అదే ప్రాంతంలో గర్భ దేవాలయం అదే స్థానంలో ఉంటుంది. సుమారుగా రామాలయము 70 ఎకరాలతో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మందిరము 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఉదాహరణకు మన ఊరంతా కదా 70 ఎకరాలు ఎక్కువ ఉండదు, ఇంకా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా వేరే మతాలకు సంబంధించినటువంటి ఏ ఉండకూడదని తీర్మానం చేశారు. ఎలాంటి ఉండకూడదు. అయోధ్య పట్టణంలో మోరేటువంటి పేరు ఏంటంటే సీతారాం సీతారాం. ఇదే మారుమూల నిరంతరము ప్రతి ఇంటిలో దొరుకుతుంది. ఇప్పుడు చిన్న కోడలు ఉంది కదా, చిన్న కోడలలో అంటలో నాకు తెలియదు, నేను లేదు కాబట్టి ఉన్నా కాబట్టి అయోధ్య పట్టణంలో సుమారుగా నేను సంవత్సరానికి 2 సార్లు వెళ్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నా ఒకసారిగా. అయితే ఏ ఇంటికి వెళ్ళినా ఒక దేవాలయం లాగానే అనిపిస్తుంది. ఆ యొక్క డిజైన్, ఇళ్ళ డిజైన్ పోయి అయోధ్య వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా రాముని ఫోటో, రాముని యొక్క గుడి ఉంటుంది, డిజైన్ అట్లా ఉంటుంది. ప్రతి ఇంటిలో కూడా అమ్మ, అక్క, తల్లి, చెల్లి, అన్న ఎవరు కనడా ఏమంటారంటే సీతారాం 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 సీతారాం. ఈ నామే మారిపోతుంది నిరంతరం. అవునా కదా? జై సీతారాం. అయితే అక్కడ 70 ఎకరాల విస్తీర్ణం ఉంది కదా. అయితే దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగే, తక్కువ జరగలే. 90లో ఒకసారి కరసేవ, 92లో ఒకసారి కరసేవ. దీని వెనక చాలా శ్రమ ఉంది. అదంతా ఇక చిత్రం పోతే మనం టైము ఆలస్యమవుతుంది. అయితే అక్షంతలు ఏవైతే వచ్చాయో జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వితరణ చేయాలి, ప్రతి ఇంటిలో అందజేస్తాం. అయితే వెళ్ళేటప్పుడు ఒకరుగా కూడా ఇద్దరు జట్టుగా వెళ్ళాలి. మాతృమూర్తి ఉన్నానుకో దాదాపు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి చిన్నకోడు మండల కేంద్రం ఇది. ప్రతి ఇంటికి మాతృమూర్తులు అందజేయాలని కోరుకుంటున్నాం మేము, మా నుంచి ఆశ. మాతృమూర్తులే శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ అక్షంతరం మొత్తంలో ప్రతి ఇంటికి అందజేసే బాధ్యత మాతృమూర్తులే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించింది. సాధ్యమైతే అక్కయ్య సంతోషం, మంచిది. కాబట్టి ఈ కార్యక్రమం ఇట్లా చేస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది రాముని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వెళ్తుంటే ఒక ఇంటి రాముని నమ్మే వాళ్ళు మధ్యలో నమ్మని వాళ్ళు ఉంటారు అనుకో, మనం వెళ్తుంటాం. వాళ్ళకి కావాలని ఇవ్వకూడదు, ప్రత్యేకించి మనం పోయి తీసుకోవాలి, జూన్ చేయకూడదు. ఒకవేళ మనం వెళుతుంటే మాకు ఏంటన్నా ఏంటంటే ఇచ్చేద్దాం, ప్రేమ అంతే. సదా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. తీసుకుంటామని వాళ్ళ మీద అజామాషి చేసేది లేదు. తీసుకుంటే ఇవ్వడమే, ఇవ్వనేటువంటిది కూడా లేదు. ఫాస్ట్ మన ఆలోచించడే పోదా. ఎక్కడ కూడా నెగిటివ్ రాకూడదు. ఎక్కడ కూడా ఇతర మతస్థులకు వాళ్ళ ఇంటికి పోవాలి చేసినాం గట్టిగా రావడం, అది కూడా చేయకూడదు. ఇది ధర్మ కార్యక్రమం, ధార్మిక కార్యక్రమం, చాలా సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. మిగతా గ్రామాల వాళ్ళు కూడా గమనించాలి. ఒకటే నేను ఇక్కడ మండల కేంద్రంలో అక్కయ్య గారు ఉన్నారని కాబట్టి నేను ఉదాహరణగా చెప్తున్నా. మిగతా గ్రామాల వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణానికి వెళ్ళకూడదు. స్వామీజీలు ఒకటే చెప్పారు మొన్న మేము సమావేశంలో ఉన్నప్పుడు, మీరు కింది స్థాయి వరకు ఎట్లా ఆలోచన చేస్తారో తెలియదు, కానీ
అయోధ్య అక్షంతల పేరుతోటి ఫలానా ఊరే గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిరు అనేటువంటిది ఎక్కడ రావద్దు అని స్వామీజీ మాకు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అలాంటి ఒక ఘర్షణ వాతావరణానికి వెళ్ళకూడదు. ఇది మొట్టమొదటిగా గమనించాలి. కొంతమంది యువకులు ఉంటారు, మన పోషణ మన అన్న అన్నాడు, చాలా ఉత్సాహం ఉన్నాడు. ఆ ఉత్సాహం అందరికీ ఆవహించాల్సిందే. అందరిలో హనుమంతుడు రాముడు రావాల్సిందే. కానీ ఆ ఉత్సాహం మళ్ళీ బయట వాళ్ళకి ఏమవుతుందంటే వాడు ఉంటాయిపోతుంది. కాబట్టి అలాంటి యొక్క ఆలోచన కొంచెం మనం చూద్దాం. అయితే ఇది జనవరి 1వ తారీఖు నాడు పూజ చేసి శుభ్రవేశంలో వెళ్ళాలి. ఇప్పుడు యువకులు అనుకో జిల్లు బయట వేసుకోవడము, అమ్మాయిలు అనుకో డ్రెస్సులు వేసుకోవడం కాదు, మంచి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అక్షంతలు పంచాలి. అక్షంతలు పంచినప్పుడు ఎవరు కూడా పాదరక్షలు ఉండకూడదు, చెప్పులు ధరించకూడదు. చెప్పులు లేకుండా అందరికి పూర్తి చేస్తాం. ఈ అక్షంతల కార్యక్రమం పూర్తి అయిపోయింది కదా, అందరికి అందినేయాలి అనేటువంటి అనుకోవాలి, అందరూ చేస్తాం. ఆ భాగం అయిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన భాగం ఉన్నది. ఏ భాగం అంటే జనవరి 22వ తేదీ రోజు, జనవరి 22వ తేదీ రోజు మన ఇంట్లో ఇప్పుడు మన అన్న మన పోషాంతమన్న ఇంట్లో ఒక కొడుకు పెళ్లి అవుతుందని ఎట్లయితే పండగ చేస్తాడో అట్లా చేయాలి కార్యక్రమం. అందరి ఇళ్ళలో కూడా ఒక పండుగ వాతావరణం రావాలి. ఎక్కడ అయినా సరే, అరే వాళ్ళ ఎట్లా ఇంత బాగుంటుందా, వాళ్ళ కొడుకు పెళ్లి అవుతుందా, నా ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తుందా అని ఇంకొకైనా అట్లా భావన రావాలి. ఆ భావనతోటి ఒక చాలా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం రావాలి. అవకాశం ఉంది, మంచి లైట్లు మొత్తం ఈ ఇల్లు మొత్తం కూడా లైట్లతో మొత్తం అలంకరిస్తాం. అట్లా కార్యక్రమం చేయాలి. ఉదయం 11 గంటల నుంచి 12:45 వరకు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అయోధ్యలో. ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు మన రాష్ట్రం నుంచి కూడా సుమారుగా ఒక 40-50 మంది మాత్రం స్వామీజీలు మాత్రం వెళ్తున్నారు. మాకు కూడా అవకాశం లేదు, మేము కూడా వెళ్ళట్లే. మేము కూడా ఇట్లే ఏదో ఒక గ్రామం ఉండాలి, ఈ కార్యక్రమం చేయాలి, పై నుంచి ఆదేశం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం 11 నుంచి 12:45 వరకు అన్ని టీవీలలో లైవ్ వస్తుంది. ప్రోగ్రామ్ అన్ని ఛానల్లో వస్తున్నాయి. లైవ్ వచ్చినప్పుడు ఇప్పుడు దేవాలయం ఉంది, ఉదాహరణకి ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టాలి. ప్రొజెక్టర్ పెట్టి కానీ అందరూ లైవ్ ద్వారా చూడాలి. 11 గంటల నుంచి 12:45 వరకు హనుమాన్ చాలీస చెప్తామా, ఇంకా భజన చేస్తామా, ఇంకా కీర్తనలు చేస్తామా, విజయమహా మంత్రం చెప్తామా, ఏదో కూడా చేయాలి. 11 గంటల నుంచి 12 గంటల దాకా, 12 నుంచి 12:45 45 నిమిషాలు ఆ లైవ్ చూడాలి. చూసి చివరికి కొన్ని అక్షంతలు ఇక్కడే ఉంచుకోవాలి. ఈ అక్షంతలు ఇచ్చినప్పుడు కొందరు అంటుంటారు ఊరాల మామూలుగా, ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు ఏం వేస్తారంటే ఈ అక్షంతలు ఏం చేయాలి సార్, మేము ఒడ్డు ఏం లేక ఇట్లా అన్నం వేసి వండుకోవాలని రకరకాల తెలియని వాళ్ళు అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి, ఇవి భగవంతుని అక్షంతలు డేరా కింద అని చెప్పారు. ఇంతకుముందు బలరాముడు చేత డిసెంబర్ 6వ తారీఖు నాడు పూజ చేసేటటువంటి అక్షంతలు దేశవ్యాప్తంగా బయలుదేరాయి. అక్కడ పూజ చేశారు స్వామీజీలు, మఠాధిపతులు, పూజారులంతా. పూజ చేసిన తర్వాత అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు వచ్చేసాయి అక్షంతలు. భగవంతుని యొక్క పాద పద్మముల చేత పూజ కాబట్టేటువంటి అక్షంతలు మన చెంతకు వచ్చాయి. ఆ అక్షంతలను మనం ఇచ్చిన ఇంట్లో ఇస్తున్నాం కదా, ఇచ్చిన అక్షంతలను వాళ్ళు పూజ మందిరంలో కానీ దేవుని ఫోటోలో కానీ పెట్టుకోమని. ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయితే 22 నాడు 22 మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో దేవాలయం రాని వాళ్ళము ఇంటికాన్ని వాళ్ళ ఇంట్లో అక్షంతలు ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి కొడుకు బిడ్డకు పిల్లలందరికీ తలపైన వేయాలి. ఇప్పుడే వేసుకోకూడదు అక్షంతలు, ఆ విషయం కూడా చెప్పాలి స్పష్టంగా. ప్రాణ ప్రతిష్ఠ రోజే వేసుకోవాలి తలపైన అనే విషయం చెప్పాలి. అర్థమైంది కదన్నా? కాబట్టి అది ముఖ్యమైన విషయం. అది ఆ తర్వాత 12:45 ఇక్కడ వచ్చి గుడికి వస్తారు కదా. ఉదాహరణకు ఈ గుడికాడ కొన్ని ఉంచుకోవాలి, మీరు అలా వృద్ధి చేసుకొని కొన్ని ఇక్కడ ఉంచి, ఇక్కడ గుళ్ళే భజన ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ ప్రొజెక్టర్ లైవ్ చూస్తారు కదా, చూసే వరకు ఇక్కడే ఉన్నటువంటి ఒక అయ్యగారు ఎట్లా వస్తారు కాబట్టి అందరు తల మీద వారితోటో ఎవరో ఒకరు పెద్ద మనిషి ఇక్కడ వేయాలి. గుడికి వచ్చిన వాళ్ళకి గుడికాడ వేస్తాం, లేని వాళ్ళకు వాళ్ళ ఇంటికాడ వేసుకుంటాం. ఈ కార్యక్రమం అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికాడ పిల్లలు ఇంటికాడ ఉన్నారు, ఇంటికాడ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రతి గుడిలో మొత్తం దీపావళి పండుగ అయితే దీపావళి వెలుస్తామో గుడిలో వెలిగాలి. గుడే కాదు మన ఇళ్ళల్లో కూడా వెలిగాలి. ఇంటి దర్వాజా ముందు అనుకుంటా కదా, గుమ్మటం ముందు, ప్రతి ఇంటి ముందు ఇప్పుడు 5 దీపాలు తగ్గకుండా. ఎన్ని దీపాలు తగ్గొద్దు, 5 దీపాలు ఎందుకు తగ్గొద్దు అంటే ఈ యొక్క రాముని యొక్క ఉద్యమం జరగబట్టి 500 ఏళ్ళు అవుతుంది. 1520 నుంచి అంటే
500 ఏళ్ళు అవుతుంది, 500 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 5 దీపాలు తగ్గకూడదు. ఆర్థికంగా ఇబ్బందులు లేదు కొంతమంది గ్రామాలలో. అలాంటి వాళ్ళు కనీసం 5 దీపాలన్నా వెలిగారు. మిగతా వాళ్ళకి ఎన్ని వెలిగిసినా ఇబ్బంది లేదు. వెలిగేస్తూ ఒక పండుగ వాతావరణం రావాలి. అయితే అక్షంతలు ఇచ్చే ముందు గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా అబ్జర్వ్ చేయండి. రేపు అక్షంతలు వాస్తవానంగా ఊర్లో టామ్ చేయించాలి ప్రచారం. ఇప్పుడు డప్పు కొడతారు మన ఏదన్నా వస్తే షార్టింపు చేయించాలి. షార్టింపు చేయించి రేపు మన ఊర్లో అక్షంతలు వస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో శుద్ధి చేసుకోవాలి. ఇల్లు శుభ్రం కడుక్కోవడము, ఏదో రకరకాలుగా తలాంటి స్నానం చేసి రెడీ ఉండండి, రేపు అక్షంతలు వస్తున్నాయి అన్ని ఊర్లలో అట్లా చెప్పుకుంటే వాళ్ళు రెడీ ఉంటారు. లేకపోయినట్లయితే మన అక్షం తీసుకోకపోతే అరే నువ్వు రేపు నిన్న అయిపోతానా, మేము రెడీ ఉన్నాము, మాకు జర పని ఉండే అని చెప్తుంటారు. కాబట్టి మొదలే ఒక 2 రోజుల ముందు ఊర్లలో ఇప్పుడు మైకులు కూడా ఉన్నాయి. మైకుల ద్వారా దేవాలయ కేంద్రంలో ప్రచారం చేయడం, ఏదో ఒక రకంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువుకు ఈ విషయం తెలియాలి. ఈ దిశలో చేసినప్పుడు ఇది బాగా సక్సెస్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి చిన్న కోడూరు మండలం వాళ్ళు, తర్వాత బెజంగి మండలం వాళ్ళు కూడా వచ్చినాయి. ఇప్పుడు 2 మండలాలు ఉన్నాయి. అయితే 2 మండలాలకు సంబంధించిన చిన్న కోడూరు మండలానికి సంబంధించిన ఈ అక్షంతలలో ఎవరెవరైతే పాల్గొంటారో వాళ్ళంతా కూడా మన నరేష్ గారు అన్నగారు ఇద్దరికి మీ పేర్లు గ్రామం వారిగా కొన్ని ఉన్నాయా? అన్ని ఉంటాయి. ఓకే, ఆ పేరు జాబితా మొత్తం రాష్ట్ర కమిటీకి అందాలి. మీ పేరు జనవరి 5 తారీఖు వరకు అందాలి. అవి తప్పనిసరిగా అందుబాటులో నుండి 2 మండలాలకు సంబంధించిన పేర్లు 5 తారీఖు వరకల్లా ఆ పేర్లు మొత్తం జిల్లాకు రావాలి. జిల్లా నుంచి రాష్ట్రానికి పంపించాలి. అవి అయోధ్యకు పంపిస్తాం పేరు. కాబట్టి ఇది ఆలోచన. అయితే ఇప్పుడు అయోధ్య అక్షంతలు అయితే వెళ్తున్నాయి. కొంతమంది అంటుంటారు, అయ్యో బిడ్డ, అయ్యో రాముడు కూడా ఏదో అయింది, మరి అక్షంతలు వచ్చినాయి కదా, నా వంతు ఒక 500 ఇస్తా బిడ్డ, 1000 ఇస్తా బిడ్డ అని అంటారు. ₹1 కూడా తీసుకోకూడదు. ఇది స్పష్టంగా చెప్తున్నా, వినండి. ఎవరు కూడా ఎక్కడ కూడా రూపాయి అడగడానికి వీల్లేదు. ఎవరైనా ఇస్తానా కానీ అమ్మా నమస్కారం పెట్టి ఆ రామునికి ఇవ్వండి అని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అయోధ్యకు సంబంధించినటువంటి అకౌంట్ ఉన్నది. అకౌంట్ నరేష్ గారికి, అమరేంద్ర ప్రసాద్ గారికి మేము పంపిస్తాం. ఆ అకౌంట్ లో మాత్రమే వాళ్ళ ఇష్టంతో మనం తీసుకొని వాళ్ళు అకౌంట్ ఇస్తాం, వాళ్ళు ఎన్నో వేసుకో, మాకు సంబంధం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 1 MP కూడా తీసుకోవడానికి, ఏ గ్రామంలో కూడా రూపాయి కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకోసం అంటే ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా నేను ఇస్తాను. తెలియని వాళ్ళు వస్తారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉదాహరణ కన్నా అనుకో దండం పెట్టి మా ఎట్టి బస్సు తీసుకోకూడదు. మనకి పై నుంచి గట్టి అది సూచన. ఎవరు కూడా 1 MP కూడా తీసుకోవడానికి వీలు లేదు. అయితే దాని అటే వస్తున్నా. అయితే గత 4 సంవత్సరాల క్రితం మనం వెళ్ళి నిధి సేకరణ చేశాం. సుమారుగా నిధి సేకరణ చేస్తే 6,000 కోట్ల చిల్లర అయింది. డబ్బు 6,000 కోట్ల చిల్లర. అయితే 6,000 కోట్ల చిల్లర అయితే సుమారుగా 3,500 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇంకా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఉన్నాయి ట్రస్ట్ ద్వారా. అవి ఇప్పుడు ఈ కరపత్రాలు వచ్చినాయా, అక్కడి నుంచే వచ్చాయి. కరపత్రాలు అవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. ఫోటో కూడా ఇక్కడ మన స్థానికంగా చేయలేదు, అక్కడి నుంచే రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కార్యక్రమాలు స్వామీజీ దానికి ఒక ట్రస్ట్ ఉన్నది, దానికి లెక్క వ్యవహారం ఉంది. 1 MP కూడా మిస్యూజ్ కాదు, దానికి వ్యవహారం అంతా నడుస్తున్నది. అది ఒక వర్గానికి సంబంధించింది కాదు. దేశంలో ఉన్నటువంటి అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు చాలా మంది ఉన్నారు. దాని వెనుక దాన్ని ఏం చేయాలనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది. ఒక ఆసుపత్రి పెట్టి రకరకాల కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమం అనేటువంటి ఆలోచన జరుగుతుంది. ఆ ఆలోచన ప్రకారం పోతుంది. కాబట్టి అయితే ఇప్పుడు మేము ఉదాహరణకు ఇక్కడ శోభయాత్ర తీస్తాం అనుకున్నాం అనుకో, శోభయాత్ర తీయాలనుకుంటే ఏదైనా ఖర్చు ఉందనుకో, స్థానిక వస్తు రూపేనా అన్న భాస్కర్ అనుకో, అన్న నువ్వు మైక్ పంపి అంటే ఆయన మైక్ వస్తాడు, అది వేరే విషయం. అట్లా ఆ రూపంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇది తప్పకుండా మనం మదిలో ఉండాలి. ఒకటి, అక్షంతలు ఇచ్చేవాళ్ళు పవిత్రంగా వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలి. ఆ తర్వాత శుభ్రవేశంలో వెళ్ళాలి. ముందుగా సూచన ఆ గ్రామంలో ఆ కుటుంబానికి సూచన అందాలి. డప్పుతోటి జాటితోటి చెప్తామా, మైలు చెప్తామా, ఎట్లనో ఏదో ప్రకారం చెప్పడం. అక్షంతలు ఎవరు కూడా బయట పెట్టకూడదు. వాళ్ళ యొక్క పూజ మందిరంలో కానీ దేవుడి ఫోటోలో కానీ ఉంచాలి. అందులో వృద్ధి చేసుకొని సంవత్సరం అంతా శుభకార్యాలకు అక్షంతలను వాడాలి. ఇది ఒకటి. ఆ తర్వాత 22వ తారీఖు నాడు చాలా ముఖ్యమైన కార్యక్రమం, ప్రాణ ప్రతిష్టను అందరూ లైవ్ లో చూడాలి. అందరూ దేవాలయ కేంద్రంగా భజన, కీర్తన,
విజయ మంత్రాన్ని చెప్పాలి. సాయంత్రం ఐదు దీపాలు వెలిగించమని తప్పనిసరి చెప్పాలి. ఈ విషయం నేను పదే ఎందుకు కోసం చెప్తున్నా అంటే మన మనసులో ఉంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళ గుర్తు చేయగలుగుతారు. తప్పనిసరిగా కనీసం 5 దీపాలన్నా వెలిగేయాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తాం. ఆ దిశలో మనం అందరం కూడా వెళ్దామని కోరుకుంటూ ఆ భగవంతుడు మనకు ఆరోగ్యాలను ఐశ్వర్యాలను కార్యక్రమాన్ని మనం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఏదైతే భగవంతుని కార్యంలో దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా అక్షతలు ఏం చేయాలి, ఎట్లా దీనికి సంబంధించి రామాయణ గురించి దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఊరుకు అన్ని ఇళ్ళకి సరిపోవు కదా, ప్రతి గ్రామానికి ఒక కలశం ఇస్తున్నాం అనమాట. మనం ఏం చేయాలి, వృద్ధి చేసుకోవాలి. ఈ అక్షంతలు వృద్ధి చేసుకోవాలి. కొంచెం స్వచ్ఛమైన ఆవు నెయ్యి తోటి పసుపు కుంకుమ మన గ్రామానికి ఎన్ని సరిపోతాయి? 5 కిలోలు సరిపోతాయా, 10 కిలోలు సరిపోతాయా, 15 కిలోలు సరిపోతాయి? వృద్ధి చేసుకొని ఇట్లా గురుముద్ర అంటాం, ఇట్లా బట్టి ఇంటికి ఎన్నియాలి. ఇట్లా ప్రతి గ్రామంలో ఒక 100 ఇళ్ళ